పోలీస్ స్టేషన్లోని రక్తపాతం చట్టాన్ని సవాల్ చేసిన భర్త దారుణం. ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్ పోలీస్ స్టేషన్లో సంచలనం రేకెత్తించిన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రెండేళ్లుగా వేరువేరుగా నివసిస్తున్న భార్యపై భర్త పోలీస్ స్టేషన్ ఆవరణంలో కత్తితో దాడికి పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది. ఈ సమాచారం ప్రకారం బూక్య రజనీ డ్వాక్రా రుణానికి సంబంధించిన బకాయిలను బ్యాంకులో చెల్లించేందుకు ఏన్కూర్కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త రాంబాబు అక్కడికి చేరుకుని రజనీతో వాగ్వాదానికి దిగాడు. ఇరువురి మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో రజనీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వారిని స్టేషన్కు తీసుకెళ్లి మాట్లాడుతున్న సమయంలోనే రాంబాబు తన వెంట తీసుకొచ్చిన కత్తితో భార్యపై ఒక్కసారిగా దాడి చేశాడు. దాడిలో రజనీ తీవ్రంగా గాయపడగా అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమెను అంబులెన్స్లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడు రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ వంటి భద్రతా ప్రాంతాల్లోనే ఈ ఘటన జరగడం చట్ట వ్యవస్థపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. బాధితురాలి భద్రతతో పాటు ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానిస్టేబుల్ ఒకసారి వస్తే నేను రాను సార్, ఆయన కత్తి పట్టుకుని తిరుగుతుండ్రు, నన్ను చంపుతాను, నేను రానంటే మేము ఉన్నాం కమ్మా రా, నువ్వు మళ్ళీ ఇక్కడే ఉంటే మళ్ళీ ఏమైనా చేస్తే మాకు సంబంధం లేదు, మేము పిలిచినప్పుడు రావట్లేదు, మళ్ళీ ఏమైనా చేస్తే సంబంధం లేదు మాకు అని అంటున్నారు వాళ్ళు. సరే మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ సంబంధం లేదంటున్నారు, మళ్ళీ ఏమైనా అయితే పట్టించుకోరేమో అని వాళ్ళతో కలిసిపోయినాం. దాని మీద లోన పోయి కూర్చున్నాం. అంతలో వచ్చి పిల్లతో ఒక 2 మాటలు మాట్లాడింది కానిస్టేబుల్. మా అమ్మ రమ్మంటే రావట్లేదు, ఇంకెన్ని రోజులు ఉంటుంది సార్ అని మా పిల్ల అన్నది. మీ అమ్మ మీ నాన్న చంపుతుందని భయపడుతుంది, అందుకే రానంటుంది అని ఇదే మాట మాట్లాడింది. అంతలో కత్తి తీసుకొని కూర్చుంది. అంతే జరిగింది. చిన్న జాగ్రత్త ఒక్క నిమిషం అండి, ఫైన్ పెట్టాను మేడం. తీసుకెళ్తున్నారు మేడం హాస్పిటల్ ఖమ్మమా సార్ తీసుకెళ్ళేది? ఖమ్మం ఆల్రెడీ ఎక్కించారు మేడం, బ్లడ్ ఆగట్లేదు, అందుకే తొందరగా తీసుకోవాలన్నారు. గవర్నమెంట్